श्रीमहागणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ खड्गं चक्रगतेषु चापपरिगान् शूलं भुषुण्डीं शिरः शङ्कं सन्तततिं करैस्त्रनयनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामस्त्वौ स्वपिते हरौ कमलजो हन्तुं मदङ्कैटभम्। ఓం నమశ్చండికాయై. కలౌ చండీ వినాయకౌ అంటే కలియుగంలో అమ్మవారిని గణపతిని విశేషంగా ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అమ్మవారిని కలియుగంలో అమ్మవారిని వినాయకుడిని ఆరాధన చేయడం వల్ల మన యొక్క ఫలితాలు అనేటువంటివి చాలా శీఘ్రంగా మన కోరికలు అనేటువంటివి నెరవేరుతాయి. ఎలా అంటే నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నకాలే వ్యయేత్ కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా. నతత్ర దేశే ఎక్కడ అయితే దుర్భిక్షం ఆవరించిందో, ఎక్కడెక్కడైతే పాడి పంటలవన్నీ కూడా నాశనమైపోతున్నాయో, నచ దుఃఖం ప్రవర్తతే ఎక్కడ అయితే సుఖం కంట దుఃఖం అనేటువంటిది ఎక్కువ అనుభవిస్తూ ఉంటున్నారో అక్కడ పూజ్యతే యత్ర చండిక, అక్కడ గనక చండీ అమ్మవారిని ఆరాధన చేసి చండీ హోమము అవన్నీ కూడా చండీ హోమము మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ దైవీ మహాత్యము అనేటువంటి దాన్ని పారాయణ హోమకృతువులు చేసుకుంటారు. అక్కడ గతం పాపం గతం దుఃఖం ఆగతా సుఖ సంపత్తి అంటే గతంలో అనుభవించినటువంటి చేసినటువంటి పాపము, గతంలో ఎంతో అనుభవిస్తున్నటువంటి దుఃఖములు దారిద్ర్యములు అనేటువంటి బాధలు ఇవన్నీ కూడా పోయి ఆగతా సుఖ సంపత్తి, ఎక్కడ ఆ పూజ చేసిన తక్షణమే మనకు సుఖ సంపత్తులన్నీ కూడా అనుభవించి శత్రువునాం బుద్ధినాశోస్తు, శత్రువుల యొక్క ఆలోచనకు కూడా మన ఆలోచన తెలియకుండా ఉంటుందట. అలాగే ప్రసన్నే త్వరితామయి, శీఘ్రముగా ప్రసన్నమవుతుంది అమ్మవారు ఆ వినాయకుడు కూడా. తర్వాత విఘ్నాన్ని దురితాపహ, ప్రతి మానవుడికి కూడా అనేక రకమైనటువంటి విఘ్నాలు, ఏ పని మొదలు పెడదామన్నా సరే మొదలు పెట్టేటప్పటికి వెంటనే స్టార్టింగ్లో ఒక పెద్ద బ్రేక్ వచ్చేస్తూ ఉంటుంది. అలా అనేక విఘ్నాలు వచ్చేస్తున్నాయి అంటే మన యొక్క జాతకం, మన యొక్క దాంట్లో ఆ అమ్మవారిని ఆరాధన చేయవలసినటువంటి సమయము అని అర్థం. అలా ఆ విఘ్నాలు మనుషుల ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ ఆ ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా దురితాపయంతో వెంటనే దూరమైపోతాయట. అటువంటి ఎవరైతే ఈ యొక్క కలియుగంలో ఆ చండీ అమ్మవారిని వినాయకుడిని ఆరాధన చేస్తారో వారికి ఆ చండికా అమ్మవారు ఎప్పుడూ కూడా ఎలవేల్పుగా ఉంటూ కాపాడుతూ ఉంటుంది.